టోల్ గేట్కి టోల్ ప్లాజాకి డిఫరెన్స్ ఏంటో తెలిసి ఒకసారి కామెంట్ చేయండి. హాయ్ హలో హౌ ఆర్ యు, ఎలా ఉన్నారు? కైసే హో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ NRK కమ్మపాలెం. ఈరోజు నేను కావల్ దాకా వెళ్తున్నాను. ఈరోజు డేట్ వచ్చి 22 జూలై, 10 AM ట్యూస్డే. ఈరోజు నేను కావల్కి వెళ్తున్నాను. మన రైడ్స్ స్టార్ట్ చేసి అరౌండ్ 12th డే ఈరోజు. అంటే ఆల్టర్నేట్ డేస్ వెళ్తున్నానండి ఆఫీస్ వర్క్ మీద. రికార్డింగ్ అయితే చేస్తున్నాను కానీ అది పెద్ద వ్యూస్ ఏం లేవు, అందుకని నేను అప్డేట్ చేయటం లేదు. ఈరోజు కావల్ నుండి ఉలోపాడుకు వెళ్లాల్సి ఉంది. కెమెరాకి వ్యూ మార్చాను, ఎట్లుందో తెలీదు. ఈరోజు ఈ వీడియోలో అర్థమైపోద్ది కెమెరా వ్యూ కరెక్ట్ ఉందా లేదా అనేసి. మొన్న నైట్ అనుకుంటా, సండే నైట్ అనుకుంటా, మంచి వర్షం. సండే ఈవినింగ్ నుండి స్టార్ట్ అయిపోయింది. నిన్న మార్నింగ్ దాకా మంచి వర్షం బాగానే పడుతుంది. యాక్చువల్ గా నిన్ననే వెళ్లాల్సింది కావలికి. యాక్చువల్ గా ఫ్రైడే వెళ్ళాలి అనమాట. ఫ్రైడే నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది, ఫుల్ వర్షాలు. వెళ్దాం అనుకున్న రోజే వర్షం స్టార్ట్ అయిపోతా ఉంది. అండ్ సాటర్డే రోజున మనం ఇటు వెళ్ళాను, వెంకటాచలము, మనుబోలు. సండే రోజు ఆఫీస్ లో రొటీన్ వర్క్ ఉంది, పెండింగ్ వర్క్ అంతా క్లియర్ చేసుకున్నాను. నిన్న కావలికి వెళ్దాం అనుకుంటే వర్షానికి వెళ్ళలేకపోయాను. సరే ఈ రోజు చూద్దామని మా నోడికి ఫోన్ చేస్తే వర్షం ఏం లేదు, వచ్చేయచ్చు అన్నాడు. నెల్లూరులో కూడా ఏం వర్షం లేదు, వర్షం పడితే ఇంకా ఎక్కడైనా ఆపుకోవాల్సిందే, నుంచి వేరే ఆప్షన్ లేదు. యాక్చువల్ గా మాకు డిపార్ట్మెంట్ పరంగా కొత్త కంప్యూటర్స్ ఇచ్చారు. వాళ్ళు ప్రీలోడెడ్ విండోస్ 11 హోమ్ ఎడిషన్ అండ్ MS ఆఫీస్ వచ్చేసి 2007 ఇచ్చారు. చాలా వరకు సాఫ్ట్వేర్స్ మనకు సపోర్ట్ చేయట్లేదు. దట్టు MS 2007 కి మాకు కావాల్సిన ఫీచర్స్ లేవు. ఎందుకు రిస్క్ తీసుకోవటం అనేసి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన చోటల్లో వెళ్ళి అప్డేట్ చేసేస్తున్నాను. క్లైమేట్ అయితే ఎక్సలెంట్, అసలు చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. లైట్గా వర్షం పడతా ఉంది. పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు అన్నీ ఉన్నాయి బ్యాగ్లో. ఇది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము, మర్రిపాడు. నెక్స్ట్ డే ఆల్టర్నేట్ డేస్. నెక్స్ట్ వచ్చేసి వింజమూరుకి వెళ్ళాము. ఆ తర్వాత ఉదయగిరి తర్వాత రాపూర్ అవుతుంది. రాపూర్కి వెళ్ళాలి. సూపర్బ్ క్లైమేట్. 500 మీటర్స్ టోల్ గేట్, 500 మీటర్స్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా. ఇది నెల్లూరు టు కావలి మధ్యలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టోల్ ప్లాజా కాదు కానీ దీన్ని టోల్ గేట్ అంటారు. టోల్ గేట్కి టోల్ ప్లాజాకి డిఫరెన్స్ ఏంటో తెలిసి ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఒకప్పుడు ఇంకొంచెం బ్యాక్ ఉంది. ఏది మన ఏమంటారు దాన్ని, గౌరవరం. ఆ గౌరవరం ఏరియాలో ఉంది. మొన్న మన అన్వరు లదాఖ్ వెళ్దాం అన్నాడు. మా ఆవిడ అది విన్నప్పటి నుండి మనం కూడా వెళ్దాం అని తగులుకోండి. వెళ్ళొచ్చు కానీ కొన్ని బ్రేక్ అవుతున్నాయి. అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదు. లదాఖ్ ట్రిప్ అంటే అరౌండ్ 2 lakhs అవుతుంది అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇద్దరికి. 4 months శాలరీ. దానికంత రిస్క్ తీసుకొని వెళ్ళి నుంచి మనం లెఫ్ట్లోకి వెళ్ళిపోతాం. కావల్లోకి రైట్ సైడ్లో వెళ్తే ఇక ఒంగోలు దాకా వెళ్ళిపోవచ్చు. ఎవరు వీళ్ళందరూ, ఎంతమంది ఉన్నారు లేడీస్. చూడండి క్లైమేట్ కనుక ఇట్లే ఉంటే ఆల్మోస్ట్ ఎంత దూరమైన జర్నీ చేసేయచ్చు. బండికి కూడా ఇబ్బంది ఉండదు. మన బండి హ్యాపీ, మనము హ్యాపీ. ఈ రోడ్లు ఇంకా సెట్ కాల. ఫైనల్లీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాను. కెమెరా ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్టర్ లంచ్ టైంలో ఆన్ చేస్తాను. టైం వచ్చి 2:30 అయింది. లంచ్కి వెళ్తున్నాము. కావల్లోనే లేట్ అయిపోయింది ఈరోజు కొంచెం. కదా ఇంకా వెళ్ళాలా? టైం 4:30 అయింది. బయలుదేరేసాను, వర్క్ అయిపోయింది. చెంచుగాని పాలెం సోప్ పిట్స్ మీద మనం ఒక డాక్యుమెంట్ ఒకటి చేసాం ఈ విలేజ్ లో. నెల్లూరు రైడర్స్ సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ వందనం, పాదాభివందనం. ఐ లవ్ యూ ఆల్.